అక్కినేని చిన్నోడు కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి దూకుడుగా సినిమాలు చేస్తాడనుకుంటే చాలా స్లోగా ఒక సినిమాకు మరో సినిమా చేస్తున్నాడు. ఎందుకు ఇంత గ్యాప్ ఇస్తున్నావంటే గ్యాప్ ఇవ్వడం లేదు, వస్తుందంతే అని చెప్తుంటాడు అఖిల్. ఏజెంట్ మూవీ రిలీజ్ అయి ఏడాదిన్నర అయిన తర్వాత ఇప్పుడు కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. ఈ మూవీ టైటిల్ ఏంటి అనేది ప్రకటించలేదు, కానీ లీక్ అయింది. ఇంతకీ లీక్ అయిన ఆ టైటిల్ ఏంటి, ఆ టైటిల్ వెనుకున్న సీక్రెట్ ఏంటి? ఏజెంట్ తర్వాత గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేయాలి అనుకున్నాడు, కానీ అనుకోకుండా గ్యాప్ వచ్చింది. అదేంటో కానీ అఖిల్కు గ్యాప్ వచ్చేస్తుంది. ఏజెంట్ తర్వాత యూవి క్రియేషన్స్ బ్యానర్లో భారీ చిత్రం చేయాలి. దీనికి ధీరా అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాకి బడ్జెట్ 100 కోట్లు అవుతుందని కూడా అంచనా వేశారు. అయితే మెగాస్టార్ చిరంజీవితో యూవి సంస్థ విశ్వంబర సినిమా చేస్తోంది. అందుచేత ఆ సినిమా రిలీజ్ తర్వాత అఖిల్తో సినిమాని సెట్స్ పైకి తీసుకురావాలి అని ప్లాన్ చేశారు. విశ్వంబర వాయిదా పడడంతో అఖిల్ మురళీకిషోర్ అబ్బూరు డైరెక్షన్స్ లో మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. ఈ సినిమాను సైలెంట్ గా స్టార్ట్ చేశారు. ఈ మూవీకి లెనిన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. లెనిన్ అనగానే రష్యా గుర్తొస్తుంది, అలాగే కమ్యూనిస్ట్ భావజాలం గుర్తొస్తుంది. చరిత్రతో పరిచయం ఉన్న వాళ్ళెవ్వరైనా లెనిన్ ని మర్చిపోరు. లెనిన్ వెనకాల చాలా కథ ఉంది. అయితే చరిత్రలో ఉన్న లెనిన్ కథకు అఖిల్ చేస్తున్న లెనిన్ కథకు సంబంధం లేదట. కాకపోతే ఓ లవ్ స్టోరీని కొత్తగా చెప్పడానికి లెనిన్ అనే పాయింట్ ని ఈ కథలో వాడుకున్నాడట డైరెక్టర్. ప్రేమ, విప్లవం, ప్రేమలో కమ్యూనిజం ఇలాంటి భావాలతో ఈ కథ సాగుతుందని, హీరో క్యారెక్టరైజేషన్ కూడా చాలా కొత్తగా ఉంటుందని సమాచారం. శ్రీలీలతో పాటు మరో బ్యూటీ కూడా ఈ సినిమాలో నటిస్తుందట. ఆమె ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఈ మూవీకి సంగీతం సంచలనం ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ మూవీతో ఆయన అఖిల్ ఆశించిన విజయం సాధిస్తాడేమో చూడాలి.